మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నకిలీ స్వామీజీ గుట్టు రట్టయింది. దీంతో నకిలీ స్వామీజీని మహిళలు చితకబాదారు. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఈ నకిలీ స్వామీజీని హైదరాబాద్కు చెందిన మహిళ ఆశ్రయించింది. ఇదే అదునుగా భావించి ఆ మహిళకు తాయెత్తులు కట్టాడు. మాయ మాటలతో ఆమెను లోబర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తాడు. వేధింపులు శృతిమించిపోవడంతో హైదరాబాద్లో మహిళా సంఘాలని ఆ మహిళ ఆశ్రయించింది. దీంతో నేరుగా తొర్రూరు చేరుకున్న మహిళా సంఘం నేతలు నకిలీ స్వామీజీని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. ఇది పరిస్థితి. నాకు 3 ఆడపిల్లలు. నన్ను ఇట్లా ఒక టార్చర్ పెడుతుండ, నన్ను మోసం చేసి ఇచ్చేస్తున్నాడు. వాని దగ్గరికి చిన్న వైద్యం కోసం నేను పోయినా, వాడు ఒక స్వామీజీ అంటే నేను పోతే నన్ను మొత్తం లోపరుచుకొని ఆ పిల్లకు యంత్రము కాదు, ఆ పిల్లకు డ్రగ్స్ ఇచ్చిండు. డ్రగ్స్ ఇచ్చి ఆ పిల్లని మొత్తం లోపరుచుకున్నాడు. మొత్తం నగ్నంగా ఆ పిల్ల వీడియోస్ అవన్నీ తీసి ఆ పిల్లని మొత్తం ఎట్లా అంటే వేరే పక్కల కూడా తల్లి కూడా చెప్పుకోకుండా చేసిండు ఆ పిల్లని. లేకపోతే నేను ఆగం పట్టిస్తా, మొత్తం నీ కాందాలనే నేను మొత్తం ఆగం పట్టిస్తా, నువ్వు నేను చెప్పినట్టే వినాలి నువ్వు అని చెప్పి ఫోన్ మొత్తం టార్చర్ అంటే టార్చర్. సంసారం పిల్లలు లేరా నీకు? ఎందుకురా ఇవన్నీ? ఆడవాళ్ళని కాస్తే ఏమైతుందో తెలుసు కదరా తెలంగాణలో. ఇటే ప్రపంచం మాట మాటకి ఇటే రావడం, పిల్లల్ని వదిలేసి. అయితే మా అమ్మ ఏం చేసింది, ఎందుకు ఇట్లా చేస్తుంది పిల్ల అని ఒక దగ్గరికి తీసుకుపోయింది. తీసుకుపోతే ఆడికి పోయినాక 20 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది. ఇది బయట నీకు ఒకడు యంత్రం పెట్టిండు ఇక్కడ, నేను ఇక్కడ ఇట్లా ఆశ్రయించుకున్నాడు, ఇట్లా చేసిన పైసలు అని అంటున్నాడు. నీకు పైసలు ఇచ్చిన, నీకు 30 లక్షలు ఇచ్చిన, 20 లక్షలు ఇచ్చిన అవి ఎట్లా చేసినా నాకు తెలియదు. కాగితాల మీద సంతకాలు ఉన్నాయి అంటున్నారు. ఒకసారి 15 లక్షలు అంటున్నారు, ఒకసారి 5 లక్షలు అంటున్నారు, 3 లక్షలు అంటున్నారు. నాకు డబ్బులు ఇవ్వాలి అంటున్నారు. కాగితాల మీద సంతకం పెట్టాలని. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, ఇప్పుడు స్వామీజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, పోలీసులు వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నకిలీ స్వామీజీ గుట్టు రట్టు చేసిన పరిస్థితి. మహిళలు దేహం చేశారు. ఫిజర్ పూజల పేరుతో మహిళలను లోపరుచుకుని అగ్న వీడియోలు, ఫోటోలు తీసి స్వామీజీ వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్ కు చెందిన మహిళా సంఘాలను ఆశ్రయించింది. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేక స్వామీజీని ఆశ్రయిస్తే స్వామీజీ ఇదే అదునుగా భావించి ఆ మహిళలు తాయెత్తులతో కట్టి మహిళను లోపరుచుకొని ఫోటోలు, వీడియోలు ఉన్నాయి, ఇంకా అలానే వేధింపులు చేస్తూ డబ్బులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. గత 2 నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని బెదిరిస్తూ డబ్బులు వసూలు ఆ మహిళ తట్టుకోలేక హైదరాబాద్ చెందిన మహిళా సంఘాలను ఆశ్రయించింది. ఆ మహిళా సంఘాలు ఇవాళ ఇక్కడికి చేరుకుని అతన్ని చితకబాదిన పరిస్థితి. చితకబాదిన తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ వివరాలు కూడా సేకరిస్తారు. అసలు ఈ స్వామీజీ తొర్రూరు చెందిన వాడా లేదా బయటి వ్యక్తియా, ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం అంతా కూడా అని పోలీసులు వివరాలు సేకరిస్తారు. బాధితులు మాత్రం తీవ్రంగా మనోవేదన గురి చేశాడు. ఫోటోలు, వీడియోలను కూడా బెదిరించారని చెప్తా ఉన్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.